బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ బహదూర్పల్లిలో మద్యం మత్తులో మందుబాబులు హల్చల్ చేశారు. ఫుల్లుగా తాగిన మైకంలో అయోధ్య విల్లాలోకి చొరబడి కారు అద్దాలను ధ్వంసం చేసేశారు. అడ్డుగా వచ్చిన మహిళలు స్థానికులపై బూతులతో రెచ్చిపోయారు. వాళ్లు పోకిరీలను అడ్డుకున్న నేపాల్ సెక్యూరిటీ గార్డ్ పై విచక్షణారహితంగా దాడి చేశారు. వీరి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. ఇక నిందితులను సురారాం కాలనీకి చెందిన అజయ్, నితిన్, లాలు, తిరుమలేష్ గా గుర్తించారు పోలీసులు. నేపాల్ సెక్యూరిటీ గార్డ్ పై జరిగిన దాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేపాల్ సెక్యూరిటీ గార్డెన్ అసోసియేషన్ సభ్యులంతా కూడా ఏకమయ్యారు. ఇక హైదరాబాద్ బహదూర్పల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, వాళ్ళను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలు అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ బహదూర్పల్లిలో మద్యం మత్తులో కొంతమంది యువత ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అయోధ్య విల్లాలోకి వెళ్లి కారు అద్దాలు ధ్వంసం ఒక విధ్వంసం సృష్టించినట్లుగా కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. రాత్రి మద్యం మత్తులో ఒక్కసారిగా విల్లాల్లోకి, జనరల్ గా అక్కడ ఉండే సెక్యూరిటీని కూడా సెక్యూరిటీ పైన దాడి చేసి విల్లా లోపలికి వచ్చినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ మొత్తం దృశ్యాలు సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి. అయితే స్థానికంగా ఉండే అజయ్, నితిన్, లాలు, తిరుమలేష్ అనే నలుగురు వ్యక్తులుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అయితే విల్లాలోకి వీరు దర్జీగా రెగ్యులర్ గా వస్తారా లేదంటే ఏదైనా ఉద్దేశపూర్వకంగా వచ్చారా అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలనుంది. ఒక్కసారిగా విల్లాలోకి వచ్చి కార్ల అద్దాలను ధ్వంసం చేయడం, విధ్వంసం సృష్టించి అడ్డు వచ్చినటువంటి ఆ విల్లాలో ఉన్నటువంటి వారిపైన దుర్భాషలాడుతూ వారిని తిట్టడం, మహిళల పైన కూడా విచక్షణారహితంగా వారిపైన కూడా దుర్భాషలాడడం, ఈ మొత్తం ఘటనలకు సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఉండేటువంటి నేపాల్ సెక్యూరిటీ పైన కూడా ఈ నలుగురు వ్యక్తులు తాగిన మైకంలో దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. సీసీ కెమెరాల్లో వీరు చేసిన విధ్వంసం పైన కూడా పూర్తిగా అద్దాలు ధ్వంసం చేయడం, కార్ల పైన దాడులు చేయడం, అడ్డు వచ్చిన వారిపైన దాడులు చేయడం, అడ్డు వచ్చిన వారిని, మహిళల్ని అని చూడకుండా కూడా వారి మీద తిట్టడం, ఈ మొత్తం దృశ్యాలు సీసీ కెమెరాలో ఏర్పడడంతో సీసీ కెమెరాల ఆధారంగా అయోధ్య విల్లా సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడికి ఫిర్యాదు చేశారు. నేపాల్ సెక్యూరిటీ గార్డుల పైన దాడి చేయడంతో నేపాల్ సెక్యూరిటీ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ మొత్తం ఘటన పైన వారు ఖండిస్తూ ఒక నిరసన వ్యక్తం చేయడము, అక్కడ ఉన్నటువంటి సురారం పోలీసులు కూడా ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు దీనిపైన ఈ మొత్తం ఘటన పైన సీసీ కెమెరాల ఆధారంగా ఆ నలుగురు వ్యక్తులను కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మొత్తం ఘటన పైన దర్యాప్తు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఈ విల్లాలోకి వచ్చారా, ఎందుకంటే జనరల్ గా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ సంబంధించిన దగ్గర పెద్ద ఎత్తున సెక్యూరిటీ అనేది ఉంటుంది. కానీ ఆ సెక్యూరిటీ వాళ్ళ పైన దాడి చేసి లోపలికి రావడం, ఈ నలుగురు ఉద్దేశపూర్వకంగా వచ్చారా, ఇంకేదైనా దాడి చేయాలన్న ఉద్దేశంతో, ఎవరిపైన దాడి చేయాలన్న ఉద్దేశంతో వచ్చారా అన్న కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలో పూర్తిగా రికార్డ్ అయిన నేపథ్యంలో మరి మొత్తం దర్యాప్తు అనంతరం కూడా వీరు ఏ ఉద్దేశంతో వచ్చారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. సర్తాజ్, అయితే సాగర్, అంతకు ముందు ఎప్పుడైనా వీళ్ళని అక్కడ చూసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అక్కడ నివసించే వాళ్ళు, దానికి సంబంధించి వాళ్ళు అసలు ఏమంటున్నారు? ఎస్ సర్తాజ్, జనరల్ గా ఈ అయోధ్య విల్లాస్ కి పక్కనే కొంత ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. ఎదురుగా కొంత దూరంలో చెరువు ఉంటుంది. జనరల్ గా లోకల్ గా ఉండే యువత ఇక్కడ మద్యం సేవిస్తూ ఉంటారు అన్నట్లుగా కూడా స్థానికుల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే తరచుగా అక్కడ పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించడానికి వస్తారు. కానీ ఈ రోజు నిన్న అంటే సడన్ గా విల్లా లోపలికి రావడం, కార్ల పైన ధ్వంసం చేయడము, అడ్డు వచ్చిన వారిని ఇదంతా చేయడం అనేది మొదటిసారే ఇప్పుడే జరిగిందని చెప్తున్నారు. తరచుగా అక్కడ అంటే ఎవరైనా వారిని అడ్డుకోవడం కానీ, విల్లాస్ సంబంధించిన వాళ్ళని హెచ్చరించిన నేపథ్యంలో ఇదంతా ఏమైనా జరిగిందా? ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళంతా కుటుంబ ఫ్యామిలీస్ తోనే ఉంటారు. విల్లాస్ లో హై సెక్యూరిటీ ఉంటుంది. అదే దాని పక్కనే ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ లో నిత్యం మద్యం సేవిస్తూ అక్కడ వచ్చిపోయే వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళని హెచ్చరించిన నేపథ్యంలో ఏమైనా విల్లా లోపలికి వచ్చి దాడులు చేశారా లేదంటే ఇంకే వేరే ఉద్దేశపూర్వకంగా వచ్చారా అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తెలియ అవకాశం కనిపిస్తుంది. సార్, రైట్, థ్యాంక్ యూ సాగర్.